అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికరంగా నార్వే ప్రధానికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో 2 ముఖ్యాంశాలని ఆయన ప్రస్తావించాడు. ఒకటి, 8 యుద్ధాలు ఆపిన నాకు ఎందుకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు, ఇకపై పూర్తిగా శాంతికి నేను కట్టుబడాల్సిన పని లేదు అన్నారు ఆయన. రెండవ ప్రధాన విషయం ఏమంటే, గ్రీన్లాండ్ని అమెరికా స్వాధీనం చేసుకునేంత వరకు అమెరికా విశ్రమించబోదు, గ్రీన్లాండ్ పూర్తిగా అమెరికా ఆధీనంలోకి వచ్చే వరకు ప్రపంచానికి శాంతి లేదన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యానించాడు. గ్రీన్లాండ్ ఉత్తర మహాసముద్రంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. అది 56,000 జనాభా ఉన్న గ్రీన్లాండ్ డెన్మార్క్ అధీనంలో ఉంది. ఎప్పుడైతే గ్రీన్లాండ్ని ఈ మధ్య తరచూ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధీనంలోకి తెచ్చుకుంటామని ప్రకటన చేస్తూ ఉన్నారో, ఐరోపా దేశాలన్నీ ఈరోజు గ్రీన్లాండ్ భద్రత నాటో బాధ్యత అంటూ ఐరోపాలో ఉన్నటువంటి నాటో సభ్య దేశాలుగా 8 దేశాలు ఒక సంయుక్త ప్రకటన చేసినాయి. ప్రకటన చేయటమే కాదు, గ్రీన్లాండ్ భూభాగంలోకి 8 దేశాల సైన్యాన్ని కూడా అక్కడ భద్రతగా ఉంచినాయి. సరే, ఈ మధ్య జర్మనీ ఒక 2 రోజుల క్రితం తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకుంది. దీంతో ఆగ్రహించిన ట్రంప్ ఈ 8 నాటోలో ఉన్నటువంటి ఈ సభ్య దేశాల మీద 10% అదనపు సుంకాన్ని ప్రకటించి ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పాడు ఆయన. దీంతో పాటు ఈ సంక్షోభాన్ని గనక తెర తీయకపోయినట్టయితే 25% అదనపు సుంకాన్ని విధించి అది జూన్ నుండి అమలు చేస్తామని కూడా ఆయన ప్రకటించాడు. దీనికి సంబంధించి ఇంగ్లాండ్ ప్రధానమంత్రి, ఫ్రెంచ్ అధ్యక్షుడు కూడా తీవ్రంగా అభ్యంతరాలు తెలియజేశారు. బ్రిటన్ ప్రధానమంత్రి ట్రంప్ నిర్ణయం సరికాదని వ్యాఖ్యానిస్తే, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇది ఏమాత్రం మాకు ఆమోదయోగ్యం కాదు అని ఆయన వ్యాఖ్యానించాడు. గత కొన్ని రోజులుగా ఈ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా డెన్మార్క్లోను గ్రీన్లాండ్లోను పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. 56,000 జనాభా మాత్రమే ఉన్న గ్రీన్లాండ్లో వేలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. డెన్మార్క్లో అయితే ఆ నిరసన ప్రదర్శనలో గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు, గ్రీన్లాండ్పై ఆశలొద్దు అంటూ వేలాది మంది ప్రజలు నినదిస్తూ అమెరికాకి వ్యతిరేకంగా, ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్ ఈ 8 దేశాల మీద ఆగ్రహంతో ఉన్నటువంటి ట్రంప్ కొద్ది రోజుల క్రితమే నార్వే ప్రధానికి రాసినటువంటి లేఖలో ఈ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఏమంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా గ్రీన్లాండ్ని పూర్తిగా అమెరికా స్వాధీనంలోకి వచ్చే వరకు ఈయన ప్రపంచానికే శాంతి లేదు అని చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంలోనే చాలామంది చెప్పే మాట ఏమంటే, ట్రంప్ యొక్క దూకుడి వైఖరి మూలంగా అమెరికా ఇలా ప్రవర్తిస్తుంది అని. కానీ అమెరికా సామ్రాజ్యవాదం ట్రంప్ తోటే ప్రారంభం కాలేదు, ట్రంప్ తోటే అంతం కాదు కూడా. అమెరికా దాని సామ్రాజ్యవాద దేశాల గత చరిత్ర గమనించినట్లయితే, క్యూబా అధ్యక్షుడి ఫెడరల్ కాస్ట్రో మీద డజన్ల సార్లు అమెరికా హత్యా ప్రయత్నాలు చేసింది. సుయజ్ కాలువ జాతీయం చేసిన టైంలో ఈజిప్ట్కి రక్షణగా ఆ రోజు సోవియట్ యూనియన్ కనుక లేకపోయినట్లయితే ఈజిప్టుని మీద దాడి చేసే అవకాశం కూడా ఉండేది. అయితే ఆ రోజు పరిస్థితి ఏమంటే, సోవియట్ యూనియన్ ఈ ప్రపంచంలో ఒక బలమైన శక్తిగా, అమెరికా దాని సామ్రాజ్యవాద దేశాలని ప్రతిఘటించే స్థాయిలో సోవియట్ యూనియన్ బలంగా ఉండటంతో, సోవియట్ అండతో అలీనోద్యమం కూడా ప్రపంచంలో బలంగా ఉండటంతో అమెరికా లేదా సామ్రాజ్యవాద దేశాల ఆటలు పెద్దగా సాగల 1991 వరకు. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత, సోవియట్ యూనియన్ స్థానంలో రష్యా లాంటి ఒక 15 దేశాలు ఏర్పడిన తర్వాత, ఏకధ్రువ ప్రపంచంగా అమెరికా మారిన తర్వాత సామ్రాజ్యవాదం తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంది. అమెరికా, ఇతర సామ్రాజ్యవాద దేశాలు ప్రజాస్వామ్య సూత్రాలు తరచూ వల్లిస్తూ ఉంటాయి. వీళ్ళు వల్లించే ప్రజాస్వామ్య సూత్రాలు ఈ సామ్రాజ్యవాద దేశాల ఆర్థిక ప్రయోజనాలకు భంగం వాటిల్లినంత వరకు మాత్రమే వాళ్ళు ప్రజాస్వామ్య సూత్రాలు వల్లిస్తారు. 1991లో కువైట్ను ఇరాక్ ఆక్రమించింది అన్న చిన్న కారణంతో ఆ రోజు ఐక్యరాజ్య సమితి స్పష్టంగా చెప్పింది అనేక తీర్మానాల ద్వారా, కువైట్ నుండి ఇరాక్ వైదొలిగేలుగా చర్యలు తీసుకోండి అని. ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ఉల్లంఘించి ఇరాక్ మీద దాడి చేసి
ఇరాక్లో అణ్వాయుధాలు ఉన్న నెపంతో ఇరాక్ మీద ఆంక్షలు విధించి చివరికి సద్దాం హుస్సేన్ని ఇరాక్లోనే అరెస్ట్ చేసి ఇరాక్ సంక్షోభానికి అమెరికా కారణమైంది. ఆఫ్ఘనిస్తాన్లో నజీబుల్లా ప్రభుత్వాన్ని పడగొట్టి తాలిబాన్ల సహకారంతో అదే తాలిబాన్లను తుదముట్టించే వరకు అమెరికా నిద్రపోల. పోలెండు ఆఫ్ఘనిస్తాన్లో ఒకప్పుడు సోవియట్ యూనియన్ బలంగా ఉన్నప్పుడు సోవియట్ అండతో పోలెండు ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వాలు నడిచేటటువంటి క్రమంలో కమ్యూనిస్టుల్లో ఉన్న అతివాదులు కూడా ఆ రోజు సోవియట్ యూనియన్ని రష్యన్ సోషల్ సామ్రాజ్యవాదం నశించాలి ఆఫ్ఘనిస్తాన్లో పోలెండ్లో అని కూడా అనేవారు. ఎప్పుడైతే ఇందాక చెప్పుకున్నట్టుగా సోవియట్ యూనియన్ పతనం కావటంతో ఇరాక్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అమెరికా తన ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఇప్పుడు ప్రజాస్వామ్యతంగా వ్యవహరించలేదు. అది ట్రంప్కు ముందు కూడా కొనసాగింది. అయితే ట్రంప్ గత సంవత్సరం అధికారానికి వచ్చిన తర్వాత ఆర్థికంగా అమెరికా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో వెనుజులాని జనవరి 2వ తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత 3వ తేదీ వేకుజామున వెనుజులా మీద సైనిక చర్యతో ఆ దేశాధ్యక్షుడు మదురోని అతని భార్యని కిడ్నాప్ చేసి కల్పిత ఆధారాలతో ఒక కేసు ఫైల్ చేసి అమెరికా కోర్టులో దోషిగా ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి. అసలు ప్రజాస్వామ్య యుగంలో సార్వభౌమాధికారం ఉన్న ఒక దేశం మీద ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడిని అమెరికా అలా దాడి చేయటం, కిడ్నాప్ చేయటం, అధ్యక్షుడిని అరెస్ట్ చేయటం ప్రపంచ చరిత్రలో ఆటవిక చర్య. ఇవన్నీ గుర్తుకు రానటువంటి ఐరోపా దేశాలకి ఎప్పుడైతే గ్రీన్లాండ్ను ఆక్రమించుకుంటున్నానని చెప్పి అమెరికా తరచూ ప్రకటన చేస్తుందో, ఇప్పుడు మాత్రం వాళ్ళ భద్రతకు కూడా ఇబ్బంది కలిగించినప్పుడు మాత్రం డెన్మార్క్ అండగా నిలబడతామని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. గ్రీన్లాండ్ భద్రత నాటో బాధ్యత అనే నినాదంతో ఇవాళ నాటో సభ్యదేశాలుగా ఉన్న ఐరోపా దేశాలు ఈరోజు కూటమిగా వ్యవహరిస్తూ ఉన్నాయి. వాస్తవానికి వెనుజులా అధ్యక్షుడు మదురో మీద ట్రంప్ చేసినటువంటి ఆరోపణలన్నీ కల్పిత ఆరోపణలు అని చెప్పి ప్రపంచం మొత్తానికి తెలుసు. వెనుజులా దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి అట్లాంటిక్ తీర ప్రాంతంలో ఉన్న ఒక దేశం. 3 కోట్ల జనాభా ఉన్న వెనుజులాలో ప్రపంచ చమురు నిక్షేపాల్లో 17% వెనుజులాలో ఉన్నాయి. 1998లో వెనుజులా అధ్యక్షుడిగా హ్యూగో చావెజ్ ఎన్నికైన తర్వాత చమురు నిక్షేపాలు మొత్తాన్ని జాతీయం చేశారు ఆయన. విద్య, వైద్య సౌకర్యాలని వెనుజులాలో పెద్ద ఎత్తున ఆయన అమలు చేశారు. ప్రజల ఆదాయాలు బాగా పెరిగినాయి. అమెరికా చమురు ప్రయోజనాలకి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడింది. చావేజ్ తర్వాత వచ్చేటువంటి మదురో కూడా ఇదే విధానాలను అవలంబించడంతో కేవలం ప్రపంచంలో అమెరికా ఆధిపత్యం నిలుపుకోవటం కోసం, చమురు నిక్షేపాల మీద తమ ఆధిక్యత కోసం ఈ దుశ్చర్యకి అమెరికా పాల్పడింది. అమెరికా ఈరోజు తన ఆర్థిక ప్రయోజనాల కోసం 2 మార్గాలు ఎంచుకుంది. ఒకటి పెద్ద దేశాల మీద సుంకాల దాడి, చిన్న దేశాల మీద ప్రత్యక్ష దాడి. అమెరికా దుశ్చర్య చమురు నిక్షేపాల కోసం, అమెరికా ఆధిపత్యం కోసం దక్షిణ అమెరికాతో చైనాకున్న సంబంధాలను తగ్గించటం, ఇదే అమెరికా ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం. ప్రపంచ చమురు నిల్వల్లో 17% ఉన్నటువంటి వెనుజులాలో 80% చమురుని ఈ రోజున చైనాకు దిగుమతి చేసే పరిస్థితి. చైనాతో ఉన్నటువంటి సంబంధాలని తెగ్గొట్టడం, అమెరికా ఆయిల్ సంస్థలకి లాభాలను చేకూర్చటం, ఏకధ్రువ ప్రపంచంగా ఉన్న ఈ ప్రపంచంలో తన సామ్రాజ్యవాద వైఖరిని మరింతగా ముందుకు తీసుకెళ్లటం అమెరికా అవలంబిస్తున్నటువంటి వైఖరి. దీనికోసమే డొనాల్డ్ ట్రంప్ 100 సంవత్సరాల నాటి మన్రో సిద్ధాంతాన్ని కూడా ముందుకు తీసుకొచ్చాడు. ఆయన మదురోని కిడ్నాప్ చేసిన తర్వాత వెనుజులా ఉపాధ్యక్షురాలు రోడ్రిగేజ్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. ఆమె అమెరికాకు అనుకూలంగా ఉంటుందని ట్రంప్ భావించాడు. కానీ ఆమె మదురోకి పూర్తి మద్దతు పలకటంతో అమెరికాకి సహకరించకపోతే మదురోకి మించి అనుభవించాల్సి ఉంటుందని చెప్పి ఆమె పట్ల కూడా బెదిరింపులు దిగాడు ట్రంప్. తాజాగా ఈ గ్రీన్లాండ్ ఉదంతంతో మనకు అర్థం కావాల్సిన విషయం ఏమంటే, ప్రజాస్వామ్య దేశాలు ఎంతో కాలం అమెరికా ఆధిపత్యాన్ని, ఈ సామ్రాజ్యవాదాన్ని అంగీకరించలేవు. వెనుజులాలో సైతం ప్రజలు మదురోకి అండగా ఉన్నారు. కానీ అమెరికాకి సంబంధించి
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రజలతో పాటు అమెరికాలో కూడా పలువురు వ్యతిరేకించే పరిస్థితి ఇవాళ ఉంది.